నేను వెళ్ళిపోతాను. ఎందుకు ఉంటున్నాడు అనుకున్నారు? తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు, నీకు వెళ్ళిపోయే ముందు ఒక్క మాట చెప్తాను, వినేసి వెళ్ళు, పడుకో హ్యాపీగానే. నీకంత వయసు లేదు, నీ వాయిస్ చూస్తేనే తెలిసిపోతుంది. ఈ వయసులో నీకు ఇక్కడ జరుగుతున్న డిబేట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? దాని ఇంపాక్ట్ ఏంటో ఐడియా ఉందా? జీవితాలు పాడు చేసుకోకు తమ్ముడు, ఇలాంటివి నీకు అనవసరం. 1-2 అవుతుంది, నీకెందుకు వేరే పని లేదా? ఇక ఇలాంటి కిరణ్ గారు లాంటి వాళ్ళని పెట్టుకుని డూ సమ్ బెటర్ థింగ్స్. సొసైటీలో జరుగుతున్నాయి ఈ మెచ్యూర్డ్ విషయాలు, వీటితో గేమ్ ఏం తెలుసు అనిల్ గారి గురించి? ఆయన జవాన్ కింద పనిచేసి వచ్చిన ఆయనకి ఇవన్నీ అవసరం లేదు. విన్ తమ్ముడు, ఒకవేళ ఎవరైనా ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసులు పెట్టారనుకోండి, ఇలా బూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇవి మెచ్యూర్డ్ విషయాలు, లీగల్ విషయాలు. ఒక్కసారి ఆయన స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారనుకోండి, ఎవరెవరు ఆ ఛానల్ ఉన్నారో ఏంటో మొత్తం ఛానల్ని డీటెయిల్స్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద పోలీస్ స్టేషన్ పిలిపించారనుకో, ఒక్కసారి రికార్డ్స్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా నీ లైఫ్? సో డోంట్ మెస్ విత్ వాట్ యూ డోంట్ నో. వినయ్ ఇతను తీసేయండి, ఈ టైంలో ఇతను నోట్ కూడా కరెక్ట్ కాదు. జస్ట్ ఎ కిడ్ అంతే. సార్, ఈ ప్యానెల్ ఉన్న వాళ్ళందరూ వాయిస్ గురించి మాట్లాడతారు. ఏంటండి ఏంటి సార్ వాయిస్? సార్ సారీ, వాయిస్ గురించి మాట్లాడలేదు. వినయ్ గారు మీరు టైం డిలే చేస్తారండి. వాయిస్ చక్కగా పద్ధతిగా ఫ్యాక్చువల్ గా మాట్లాడుతూ అందరికి ఇస్తారండి, తప్పేం లేదు. రోహిత్ గారు మాట్లాడండి. కాదు, నేను ఓకే మాట్లాడుతున్నాను అందరితో పాటు. నేను మాట్లాడుతున్న మధ్యలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఆ టాపిక్ ఎందుకు వచ్చింది సార్ మధ్యలోకి? వినయ్ గారు మీకు చెప్పండి సార్, తీసేయండి సార్. తమ్ముడు నీకు చెప్పను తమ్ముడు, తీసేయండి సార్. నేను ఇంకా 15 పిల్లలాట అయితే. వినయ్ గారు మీరు ఉండండి, అయితే మేము వెళ్ళిపోతాం. తీసేయాలండి. చిన్నపిల్లలతో డిస్కషన్ ఏంటండి బాబు?